రాధే కృష్ణ మనకు అనగానే ముందు గుర్తొచ్చేది ఇస్కాన్ టెంపుల్. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మిస్ లిటిల్ ల్యాంప్ స్టూడియో. ఈరోజు మనం అయితే వెళ్ళబోయేది ఇస్కాన్ టెంపుల్. మనకి ముందుగా కృష్ణ అనగానే గుర్తొచ్చేది ఇస్కాన్ టెంపుల్ అనమాట. హైదరాబాద్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి తీసుకెళ్తున్న నాంపల్లి ఎబిట్స్ ఇస్కాన్ టెంపుల్. సో మెట్రో స్టేషన్ ట్రావెల్ చేసిన వాళ్ళకి అయితే లాస్ట్ మెట్రో స్టేషన్ వచ్చి నాంపల్లి నుంచి ఎబిట్స్ ఇస్కాన్ టెంపుల్కి అయితే 500 to 700 meters డిస్టెన్స్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ వాక్ త్రూ దేర్. ఇంకా మనకి ఆటోస్ కూడా దొరుకుతుంది అనమాట. సో 12కి అయితే స్టాప్ చేస్తారు దర్శనం, మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి ఓపెన్ చేస్తారు. మీరు మార్నింగ్ వెళ్ళినట్టు అయితే 11-11:30 కల్లా రీచ్ అయిపోతే ఆ టైంకి మనకి కరెక్ట్ ఆరతి దర్శనం అవుతుంది, భజన్ కూడా అవుతుంది. ఇదైతే స్టార్టింగ్ డెకరేషన్ అండి, చాలా బాగున్నాయి. కృష్ణలీలలన్నీ మనకి ఇక్కడ వాల్ పెయింటింగ్స్ అండ్ 3D డెకరేషన్స్లో కనిపిస్తుంది. భలే డెకరేషన్ అయితే ఉంది. నేను ఇక్కడైతే ఎగ్జాక్ట్ 11:40కి అయితే రీచ్ అయిపోయానండి. అప్పటికి అక్కడ ఆరతి స్టార్ట్ అవుతుంది. నేను చాలా లక్కీ అనుకున్నాను, ఎందుకంటే నాకు టైమింగ్స్ తెలియదు. బట్ లక్కీగా గూగుల్ మ్యాప్స్లో అయితే టైమింగ్స్ ఉంది. సో వాళ్ళకి క్లోజ్ అని చెప్పి మేము తొందరగా రెడీ అయ్యి వెళ్ళాము. సో మనకి రాధే కృష్ణతో పాటు రైట్ సైడ్ వచ్చేసి జగన్నాథ్ స్వామి దర్శనం కూడా అవుతుంది. మీకు తెలిసిందే కదండి, ద మోస్ట్ ఫ్యాబులస్ అవతార్ ఆఫ్ కృష్ణజీ ఈజ్ జగన్నాథ స్వామి. ఇక్కడైతే మనకి ఆ దర్శనం కూడా జరుగుతుంది. ఆరతి అయితే చాలా బాగా చేశారు. తర్వాత ఒక 10-15 minutes భజన్కి అయితే నేను కూర్చున్నాను. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. రాధే కృష్ణ. భజన్ అండ్ ఆరతి అయితే అయిపోయిందండి. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ద ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్ అయితే ఉన్నారు, భక్తి వేదాంత స్వామి. అతనిదైతే రియల్గానే ఉంది. అండ్ మరొకసారి మీకు 3D పెయింటింగ్స్ అన్నీ చూపిస్తున్నా. దేవర్ ఆసమ్, చాలా బాగున్నాయి రియల్గా. ప్రతి ఒక్క సీను మనకు తెలిసిన భాగవతంలో మోస్ట్ ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. మీకు నచ్చినట్టయితే ఈ వ్లాగ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే కమెంట్లో రాధే కృష్ణ లేదా రాధే అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.